ఈరోజు వీడియోలోకొచ్చి రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2012లో స్టార్ట్ అయిందనమాట. రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అని. ఇదొక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. మహారాష్ట్ర బేస్డ్. అలాగే ఈ కంపెనీ వచ్చి ఫర్నిచర్ ఫిక్స్చర్ బిజినెస్ చేస్తుంటుంది రిటైల్స్‌కి. అలాగే ఆళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి క్లయింట్స్‌కి మల్టిపుల్ రిటైల్ సెగ్మెంట్ ద్వారా ఐటెమ్స్‌ని సప్లై చేస్తుంటుంది. ఫ్యాషన్ అని, లైఫ్ స్టైల్ అని, గ్రోసరీ అని, ఎలక్ట్రానిక్స్ అని, బ్యూటీ అని, టెలికాం రంగాల్లో ఫర్నిచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే కంపెనీ వచ్చి ఆఫీసెస్ గానీ, హాస్పిటల్ గానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ గానీ గ్రోయింగ్ హోమ్ సెగ్మెంట్ ద్వారా ఫర్నిచర్ తయారు చేసి అమ్ముతూ ఉంటుందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ మనం చూసుకుంటే ఏంటంటే స్టాపర్ షాప్ అని, వన్ ఆర్ఎక్స్ అని, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, సామ్సంగ్ అనమాట. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ అని, లెన్స్కార్ట్ అని, అలాగే స్పెన్సర్స్ రిలయన్స్ అని చెప్పి, అలాగే గోద్రేజ్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట ఫర్నిచర్స్. ఈ కంపెనీకి వచ్చి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట మహారాష్ట్రలో. అలాగే అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ పరంగా చూసుకుంటే 23లో 27 క్రోర్స్ ఉంటే 24లో 39 క్రోర్స్ అనమాట. ఆల్మోస్ట్ 40 క్రోర్స్ వరకు వచ్చింది అసెట్స్ వాల్యూ. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 50 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 23లో 62 క్రోర్స్ ఉంటే 24లోకి 83 క్రోర్స్ అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 50 క్రోర్స్ అనమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ చూసుకుంటే మనకి 23లో 63 లాక్స్ ప్రాఫిట్ వస్తే 24లో 5 క్రోర్స్ వచ్చిందనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో 4 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ కూడా పాజిటివ్‌లోనే జనరేట్ చేసిందనమాట. అలాగే బోరయింగ్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి 5 క్రోర్స్ అప్పు ఉందనమాట ఈ కంపెనీకి ఇప్పుడు అట్ ప్రెజెంట్‌గా. వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే 162 క్రోర్స్ వాల్యుయేషన్ ఉందనమాట ఈ కంపెనీకి. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే మనకి 9%, పాట్ మార్జిన్ చూసుకుంటే 6.25% పాట్ మార్జిన్స్ వచ్చింది. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓసీ చూసుకుంటే 56%, ఆర్ఓసీఈ చూసుకుంటే 62% ఉందనమాట. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 56% ఉంది. డెప్త్ చూసుకుంటే 0.65 ఉందనమాట అప్పు. ఓవరాల్‌గా పాజిటివ్, నెగెటివ్ చూసుకుంటే ఏంటంటే డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ రేంజ్ ఉందనమాట. ఎబిలిటీ ఉంది ప్రొడ్యూస్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ చేయడానికని. అలాగే స్ట్రాంగ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. అలాగే మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటుంది కస్టమర్స్‌తో. అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజర్ టీమ్ ఉందన్నమాట. వీక్‌నెస్ ఏంటంటే యాక్చువల్లీ అన్ని కంపెనీస్ అన్నీ హైర్ ఎండ్ కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్‌కే ఈ కంపెనీ ఆర్డర్స్ ఇచ్చి తయారు చేయించుకుంటారు కాబట్టి దాంట్లో ప్రాఫిట్ తక్కువ ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే వాల్యూమ్స్ పెరిగినా సరే మార్జిన్స్ అంటూ పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉండదన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఎక్విప్‌మెంట్‌ని కొనడానికనమాట. అలాగే ఫ్యాక్టరీ రెనోవేషన్ చేయడానికని చెప్పి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. ఇంకా కొత్తగా మిషనరీ ఐటెమ్స్ అవి కొనడానికని, అలాగే ఇనార్గానిక్ గ్రోత్ తయారు చేయడానికనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్. హారిజన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నోళ్ళు ఈ కంపెనీకే లీడ్ మేనేజర్ కింద ఉన్నారు. అలాగే క్రేమియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ అన్న దాంట్లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 22 జాన్ ఓపెన్ అవుతుంది. 24 జాన్ క్లోజ్ అవుతుందనమాట. లిస్టింగ్ వచ్చి 29 జాన్‌ని, అలాట్‌మెంట్ మనకి 27థ్ తెలుస్తుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే ₹145 అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 1000 షేర్స్ ఉంటాయి ఒక లాట్‌లోని. సో, 1,45,000 అమౌంట్ కావాల్సొస్తుంది. టోటల్ సైజ్ చూసుకుంటే 53 క్రోర్స్ 65 లాక్స్ అనమాట. మళ్ళా ఫ్రెష్ ఇష్యూ 47 క్రోర్స్ 13 లాక్స్. అలాగే ఆఫర్ ఫర్ సేల్ చూసుకుంటే మనకి 6 క్రోర్స్ 53 లాక్స్ అనమాట. ఓవరాల్‌గా ఇదేంటంటే ఫర్నిచర్ బిజినెస్ గాబట్టి కంపెనీ కూడా వాల్యుయేషన్స్ హైయర్‌గానే తీసుకొచ్చారు. ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కూడా ఉంది. కొంచెం అప్పు కూడా ఎక్కువుందనమాట 6 క్రోర్స్. అది కొంచెం తగ్గించుకుంటే ఈ కంపెనీకి ఇంకా గ్రోత్ పరంగా బావుంటుంది. యాక్చువల్లీ ఇది ఫర్నిచర్ కంపెనీ గాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఫర్నిచర్ కంపెనీ ఎస్ఎంఈపీలో లిస్ట్ అయింది. అది ఫ్లాట్‌గానే లిస్ట్ అయిందనమాట. తర్వాత కూడా పెద్దగా రిటర్న్స్ కూడా జనరేట్ చేయలేకపోయి నెగెటివ్‌లోనే వచ్చిందనమాట. సో, ఇది కూడా ఫర్నిచర్ ఐపీఓ కాబట్టి ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియంలో పెద్దగా డిమాండ్ అంటూ ఏం లేదనమాట. సో, ఇంకా లిస్టింగ్ డే 1, డే 2 సబ్స్క్రిప్షన్‌ని బట్టి డే 1, డే 2లో ఏమన్నా గ్రే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ అంటూ ఉంటే ఎవరైతే రిస్కీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతేనే అప్లై చేస్తేనే మంచిదనమాట. లేదంటే అవాయిడ్ చేయడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.